మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల, ఇతర చేతివృత్తుల వారి పట్ల, చిన్న సన్నకారు రైతుల పట్ల మరింత వ్యతిరేక వైఖరితో వారి పొట్టగొట్టే పద్ధతుల్లో గతంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఇవాళ విబి రామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చింది. దాని పర్యవసానంగా ఏమంటే ఆ రోజు పోరాడి సాధించుకున్నారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టుల మద్దతు ఆ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి కమ్యూనిస్టుల ఒత్తిడి మేరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ ప్రభుత్వము ప్రవేశపెట్టింది. అది ఒక హక్కుగా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కూలీలు వారు పోయి మాకు పని కావాలంటే ఆ పని ఇచ్చేవారు. కానీ ఇవాళ హక్కునే తొలగించారు. హక్కునే తొలగించి దాన్ని ఒక స్కీమ్గా మార్చినారు. రెండోది ఏమంటే గతంలో 90% నిధులు వారు కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు 60% తగ్గించారు. 40% ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. దానివల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దాన్ని ఎత్తేసే పరిస్థితులు వచ్చినాయి. దీనికి తోడు ఈరోజు దాంట్లో మార్పులు చేసిన ఫలితంగా ఈరోజు జరుగుతున్నది ఏమంటే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఈ మార్పుల వల్ల జరిగింది ఏమంటే ఈ గోకులం షెడ్లు అని చెప్పి దాదాపు 15,000 షెడ్లు మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళంతా కూడా నిర్మించారు. దానికి 300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ నిబంధనలు మార్చాము కాబట్టి అది ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు 300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే అందులో ఏదంటే ఈ పథకం వల్ల వాళ్ళకి ఇంతో పేద కూలీలకు వారికి కొద్దిగా ఉపాధి దొరుకుతుంది. దానికి తోడు కొంత వేతనం కూడా ఎక్కువ వస్తుంది. కానీ ఆ వేతనం విషయంలో కూడా ఈ విబి రామ్జీ పథకం వచ్చిన తర్వాత దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. దీనిపైన దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వారు స్పందించడం లేదు. స్పందించకపోగా ఇవాళ ప్రభుత్వం మేము చేసిందే చట్టము, దీన్నే అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయండి అనే పద్ధతుల్లో వారు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఈ పథకం ఎక్కడైతే ప్రారంభించబడిందో ఆ అనంతపురం జిల్లా బండ్లపల్లిలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో 3 రోజుల పాటు అనంతపురం నుండి పాదయాత్ర ప్రారంభించి బండ్లపల్లి గ్రామానికి చేరుకుంటుంది. మహాపాదయాత్ర, వేలాది మంది ఈ పాదయాత్రలో పాల్గొనబోతూ ఉన్నారు. పేద వర్గాలు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, గ్రామీణ చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా అని రాజా గారు, పల్లా వెంకటరెడ్డి గారు, కామ్రేడ్ నారాయణ గారు, వీరితో పాటు భారతీయ కిసాన్ మజ్దూర్ ఖేత్ మజ్దూర్ యూనియన్ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గొరియా గారు, నిర్మల్ గారు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ పథకానికి ఎవరైతే మద్దతు ఇస్తూ ఉన్నారో మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలను కూడా సంఘీభావం తెలియజేయాలని కోరుతా ఉన్నాం. వారందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు, ఇతర వ్యవసాయ కార్మిక సంఘాలు, మరి అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తేవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ అంశం ప్రధానమైనది ఏమంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ అమరావతి రాజధాని విషయంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మాది ఇది ఇంతకుముందే చేసి ఉండాల్సింది. ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే ఇంతకుముందు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చేయమని చెప్పారు. చేసి ఉండాల్సిందే, అయినా ఇప్పుడు చేశారు. చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా కాలయాపన చేయకుండా
వెంటనే దీనిపైన వారు కూడా స్పందించి ఈ సెషన్లోనే దాన్ని ఆమోదించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విషయమై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మాట్లాడినట్టుగా తెలిసింది. చాలా సంతోషము. అది తొందరగా దాన్ని కూడా పూర్తి చేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుతాం. కానీ ఇదే సందర్భంలో పార్లమెంట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించే సమయంలో సిపిఐగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నదేమంటే, ఇవాళ ఆనాడు రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఆ రోజు స్పష్టంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అదేవిధంగా ఆ రోజు పార్లమెంట్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏపీ రియాక్షన్ యాక్ట్ 2014ని ఆమోదించడం జరిగింది. ఈ రాష్ట్ర విభజన బిల్లు 2014 ఆమోదించే సమయంలో ఒక రాజధాని అంశమే కాకుండా అనేక అంశాలు అందులో పొందుపరిచిన అంశాల జోలికే పోవడంలే. అసలు అందులో ఏ అంశాలు ఉన్నాయి, ఆ అంశాలు మీరు ఏం అమలు చేశారు, ఏది అమలు చేయలేదు అనే దానిపైన రివ్యూనే వారు చేయడం. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 12 సంవత్సరాల తరువాత కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగలేదు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఏవి కూడా మీరు అమలు చేయలేదు. అందులో చాలా క్లియర్గా చెప్పారు, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పారు. మీరు దాన్ని అటకెక్కించారు. అదేవిధంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. ఆ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు అడిగే నాతుడే లేడు. మొన్నటి వరకు డ్రామాలు ఆడారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా జిందాలు పెడతారన్నారు. మరి జిందాలు పెట్టలే, ఎవరు పెట్టలే. మీరు అసలు ఆ రోజేమి సెయిల్ ఆధ్వర్యంలో పెడతామన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో పెట్టలే, జిందాల్ ఆధ్వర్యంలో పెట్టలే, స్టీల్ ఫ్యాక్టరీ రాలే. కానీ మిట్టల్ని మాత్రం అక్కడ వేల కోట్ల రూపాయలు దాదాపు 15 ఏళ్ల పాటు దానికి జిఎస్టీ లేకుండా ఇస్తూ ఉన్నారు. తర్వాత అతి తక్కువ ఖర్చుకు మీరు భూములు ఇస్తూ ఉన్నారు. మరి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏం చేసింది? కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి మీరు మాట్లాడమేలే, వెనుకబడిన ప్రాంతాల గురించి మాట్లాడడంలే. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే, ఇవాళ ఎలాగూ అమరావతి రాజధాని బిల్లు మీరు ఆమోదిస్తూ ఉన్నారు, పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. దానితో పాటు ఏపీ రియాక్షన్ యాక్ట్ 2014లో పొందుపరిచిన అంశాల అమలు గురించి కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో దీనిపైన మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం అందుకు తగు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడవ ముఖ్యమైన అంశం ఏమంటే, ఇవాళ అసలు నేను ఈరోజు ఆ తెలుగుదేశం వాళ్ళ స్టేట్మెంట్ చూశాను. ఆ బయోడైవర్సిటీ నిధులు వస్తూ ఉన్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయని రోజు డబ్బా కొడుతూ ఉన్నారు. ఎంత వస్తే ఒక 100 కోట్లు వస్తే 150 కోట్లు వస్తే దాన్నే పదే చెప్పుకుంటూ ఉన్నారు. నేను కోరుతున్నది ఏమంటే, ఇవాళ 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారము ఎక్కడైతే గ్యాస్ ఇదవుతుందో లభ్యమవుతుందో ఆ రాష్ట్రానికి 50% గ్యాస్ ఇవ్వాలని ఉంది. ఇదేదో చంద్రబాబు నాయుడు తెలియని అంశం కాదు, మాకంటే ఎక్కువ తెలుసు. 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అది. ఇవాళ మన కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో ఆంధ్ర రాష్ట్రానికి 50% కేటాయిస్తే ఖచ్చితంగా తద్వారా మన రాష్ట్రానికి బ్రహ్మాండంగా మేలు జరిగే అవకాశం ఉంది. మీరు దాన్ని డిమాండ్ చేయండి, దాన్ని కోరండి. అవసరమైన అందరు సపోర్ట్ ఇస్తారు దీనికి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అన్ని రాజకీయ పార్టీల సహకారంతో, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అందరి సహకారంతో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి మేమేమన్నా అంటే వాళ్ళకి బాధ అవుతుంది, కానీ చాలా బాధాకరం. అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి తేడా ఏముందో వాళ్ళే చెప్పలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పదే చెప్తురి అంతా అప్పుల పాలవుతూ ఉంది, ఆంధ్ర రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయి ఇది అయిపోతూ ఉంది. ఆ తర్వాత మరో శ్రీలంక అవుతుందని కూడా మీరు ప్రచారం చేస్తారు, మరో శ్రీలంక అవుతుందని. మరి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 3,10,00,000 కోట్ల రూపాయలు వారు అప్పులు చేశారు.
మరి మీరు వచ్చిగా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే, మీరెంత అప్పు చేశారో చెప్పమని అడుగుతా ఉన్నాం. మీరు 2 ఏళ్ల కాలంలోనే 3,00,000 కోట్లు దాటిపోయినారు. వాళ్ళ 5 ఏళ్లలో 3,10,000 కోట్లు అప్పు చేస్తే ఏళ్ళు కూడా పూర్తి కాకనే మీరు ఆ 3,00,000 కోట్లు దాటిపోయినారు. కాబట్టి మీకు వారికి ఏం తేడా ఉంది మీరే చెప్పాలి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏమంటే, ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించే బదులు ఇవాళ ఏదైతే కేజీ బేసిన్లో మనకు ఉత్పత్తి అవుతూ ఉందో ఆ గ్యాస్లో 50% మనకు రావడానికి అవకాశం ఉంది. 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం దాన్ని సాధించుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనిపైన ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ అంశాన్ని కూడా లేవనెత్తాలి. అన్నిటికంటే ముఖ్యంగా, ఎందుకంటే 10 ఏళ్ళు దాటిపోయినా సరే నీకు ఇంకా ఆ యాక్ట్ గురించి మీరు అమలు చేయకపోతే 10 ఏళ్ల తర్వాత కూడా మీరు ఇంకా ఏదో రాజధాని తీర్మానం చుట్టూ మీరు తిరుగుతూ ఉంటే అది కరెక్ట్ కాదు. రాజధాని తీర్మానాన్ని ఈ సెషన్లోనే ఆమోదించాలి. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాని యొక్క అమలు గురించి కూడా ఈ పార్లమెంట్ సమావేశంలోనే దీన్ని దీనిపైన ఆమోదించాలని, దానిపైన చర్చ చేయాలని, దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో రేపు ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్స్కు సంబంధించినటువంటి ఒక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది దళిత క్రిస్టియన్స్ చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యాయమూర్తులను మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని న్యాయ వ్యవస్థ తీసుకొని వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా పేదవారికి ఇచ్చేటువంటి రాయితీలపైన సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఉచితాలపైన వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలోనే నిన్న దళిత క్రిస్టియన్స్కు సంబంధించిన దాంట్లో కూడా అలాంటి తీర్పునే వెలువరించినటువంటి నేపథ్యంలో రేపు 31వ తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, కుల వర్గ సంఘాలన్నింటినీ కూడా ఆహ్వానించి ఇక్కడే ఒక సమావేశాన్ని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందించబోతూ ఉన్నాం. దీనికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిల గారు, అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు, ఐపీఎస్ రిటైర్డు సునీల్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా, వర్ల రామయ్య గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, మాజీ మినిస్టర్, వీరందరూ కూడా రేపు హాజరు కాబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వెనకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహారాన్ని నడపడం లేదన్నటువంటిది మేము పదే పదే చెప్తా ఉన్నాం. అభివృద్ధి అనేటువంటిది వెనకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రయారిటీ లిస్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. ఇది ఏదో ఈరోజు నిన్న చెప్తున్నటువంటిది కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ ఉద్యమం బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వరంగల్ డిక్లరేషన్ పేరుతో, రాయలసీమ డిక్లరేషన్ పేరుతో, ఉత్తరాంధ్ర డిక్లరేషన్ పేరుతో చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. అభివృద్ధి అంతా ఒక్కచోట కేంద్రీకృతమైతే ప్రాంతీయ ఉన్మాద ఉద్యమాలు పెచ్చరెళ్ళిపోతాయి. దానికి పాలక వర్గాల యొక్క నేర పూరిత నిర్లక్ష్య వైఖరే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి పదే పదే మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఏదైతే గవర్నమెంట్ ఉందో కేవలం దాని చుట్టే ఏపీ అంటే అంటే అమరావతి,
పి అంటే పోలవరం అని చెప్పేసి ఈ రెండు చుట్టే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి. మరి వాట్ అబౌట్ రాయలసీమ? 40 సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులపైన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఆ ప్రాజెక్టుల పరిపూర్తికి డబ్బులు ఎందుకు సముచితమైన స్థానం కేటాయించలేదని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు కూడా నిన్న బడ్జెట్లో కూడా కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమే డబ్బులు కేటాయించారు. 4,000 కోట్ల రూపాయలు కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు నా బర్త్డే రోజు నేను దీనికి ప్రారంభోత్సవం చేశాను, ఇప్పుడు ఈ వచ్చే బర్త్డేకైనా దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి మొన్న సాక్షాత్తు నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. అంటే ఇప్పటికి 30 బర్త్డేలు అయిపోయినాయి, ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానికి ఒక 2,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే ఆ టన్నెల్ పూర్తి అయితే ఆ వెలుగొండ ప్రాజెక్టులో 45 టీఎంసీలు వాటర్ వస్తే 3,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది, దాదాపు 20 లక్షల మందికి తాగునీరు వస్తుంది. అలాంటి ప్రాధాన్యత క్రమం కలిగినటువంటి 3 జిల్లాలను సస్యశ్యామలం చేయగలిగినటువంటి, ఉత్పత్తిని పెంచగలిగినటువంటి, రైతాంగానికి పని ఇవ్వగలిగినటువంటి, గ్రామీణ కూలీలకు పని ఇవ్వగలిగినటువంటి అలాంటి దానిపైన దృష్టి పెట్టకుండా ఒక ఇంద్రప్రస్థాన్ని నిర్మాణం చేపడతామని చెప్పి ఇంద్రప్రస్థం చుట్టే తిరిగితే మిగతా ప్రాంతాలు ఏం కావాలని చెప్పి అడుగుతున్నాం. వాట్ అబౌట్ ఉత్తరాంధ్ర? అక్కడ ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి 45 సంవత్సరాల కాలమైంది, ఒక్క తాళ్ళరేవు దగ్గర నుంచి ఇంచు కూడా కదలనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. అందుకనే మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, మీరు అమరావతిని బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టండి, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా నిర్వాతలకు ఇవ్వాల్సినటువంటి 32,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించి ఆ ప్రాజెక్టును చేపలు పట్టుకునేటువంటి ప్రాజెక్టుగా కాకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగానికి బహుళార్థక సాధక ప్రాజెక్టుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని రండి, దాన్ని బాగా చెప్పండి. అట్ దట్ సేమ్ టైం వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. ఈరోజు అన్న చెప్పాడు, కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొన్న మహానాడు జరిపారు మీరు కడపలో, మహానాడులో మళ్ళీ ఇంకా వేరే శంకుస్థాపనలే ఉన్నారు. అప్పటికే అయినాయిలేండి, 4 సార్లు శంకుస్థాపన చేసి సమాధిరాళ్ళు ఆ ప్రాంతం పేరు చేశారు, మళ్ళీ ఉండదని చెప్పారు. కనీసం ఇంతవరకు సంవత్సరం అయింది మహానాడు జరిపి, 1 ఇంచు కూడా జరగలేదు. అంటే కడప స్టీల్ ప్లాంట్కి మాత్రం దిక్కు లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం దాన్ని అమ్మేస్తారు, పక్కన నక్కపల్లి దగ్గరటువంటి స్టీల్ ప్లాంట్కి మాత్రం ఎంపీలు పొలం అని చెప్పేసి సిగ్గు ఎగ్గు లజ్జ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా పార్లమెంట్లో ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి మాత్రం ఎగోసుకొని పోతారు. అంటే మీకు ఎంత డబ్బులు ముట్టింది ఏంటి, ఎంత బ్రైబ్స్ వచ్చాయేంటి? మరి అక్కడ గవర్నమెంట్ స్టీల్ ప్లాంటు మూతబడిపోతూ ఉంది, పక్కనటువంటి విభజన హక్కు చట్టం చేర్చినటువంటి శైలాద్రిలో స్టీల్ ప్లాంటు ఏమాత్రం రాలేదు, అక్కడ మాత్రం ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు మిట్టలకు మాత్రం ఎగేసుకొని పోతే మరి జనం మాట్లాడరంటే ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి బాబు గారు చూపించేటువంటి తానా గానా బజారాలో అన్నీ బజాయించాలంటే సాధ్యమైనటువంటిది కాదు. వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, ప్రత్యేకించి రాయలసీమ లాంటి ప్రాంతంలో చాలామంది అలాంటి ఒక అవగాహనతో ఈరోజు మనకు న్యాయం జరగదని చెప్పేసి సోషల్ మీడియా కేంద్రంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఒక తెలివైనటువంటి ప్రభుత్వం, ఒక విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి భావాలకు రూపం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి భావనలు తొక్కేయాలి అంటే అభివృద్ధి పేరుతో తొక్కేయాలి తప్ప కేవలం వాగ్దానాల పేరుతో కాదు. వాగ్దానాలతో ముంచి లేపితే సాధ్యమైనటువంటిది కాదని చెప్పి బాబు గారికి చెబుతూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి కావాలని చెప్పినటువంటిది 1952లో భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ రాజధానిగా కావాలని, రాష్ట్ర విభజన సందర్భంగా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి భావించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అట్ దట్ సేమ్ టైం రాజధానితో పాటు ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి డిమాండ్ను ప్రముఖంగా పెట్టినటువంటి పార్టీ సిపిఐ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నిర్దిష్టంగా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించి వెనకబడ్డ ప్రాంతాల యొక్క ప్రయోజనాలు కాపాడమని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.